డేటా స్ట్రక్చర్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్రెషన్స్ గురించి వీడియోలు తెలుసుకుందాం. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఎక్కువగా మనకి స్టాక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూజింగ్ ఎరేస్ అండ్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లింక్ లిస్ట్, క్యూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎరేస్ అండ్ క్యూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లింక్ లిస్ట్, ఈ క్వశ్చన్స్ నుండి ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతుంటాడు. సో ఎక్స్ప్రెషన్స్ అండ్ ప్రీఫిక్స్, పోస్ట్ ఫిక్స్ గురించి రేర్గా అడుగుతున్నాడు. సో ఒకసారి తెలుసుకుందాం ఈ కాన్సెప్ట్ కూడా. ఫస్ట్ expression నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆపరేషన్ అండ్ ఆపరెంట్స్. సో మన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్ కంపల్సరీగా యూజ్ చేస్తాం. సో ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఈజ్ కాల్డ్ ఆపరెంట్ అండ్ ఆపరేటర్. కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని ఎక్స్ప్రెషన్ అని కాల్ చేస్తాం. ఈ ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం చూసే ఉన్నాం కదా. సో దీని గురించి ఇందులో డేటా స్ట్రక్చర్లోనే ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ యొక్క టైప్స్ గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇఫ్ వీ వాంట్ టు పెర్ఫామ్ ఎనీ క్యాలిక్యులేషన్స్ ఆర్ టు ఫ్రేమ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్ కండిషన్ చెక్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీ యూజ్ ఏ సెట్ ఆఫ్ సింబల్స్ టు పెర్ఫామ్ ది టాస్క్. ది సెట్ ఆఫ్ సింబల్స్ మేక్ ఏ ఎక్స్ప్రెషన్స్. సో ఈ ఎక్స్ప్రెషన్లో సెట్ ఆఫ్ సింబల్స్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆపరెంట్స్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్స్ ఆర్ వాల్యూస్. ఓకేనా. అండ్ ఎక్స్ప్రెషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఫాలోస్. సో ఎక్స్ప్రెషన్స్ ఎలా డిఫైన్ చేద్దామో చూద్దాం. An expression is a collection of operators and operands that represents a specific value. So combination of operators and operands is called expression. Okay na? In the above definition, operator is a symbol which perform a particular task like arithmetic operations. Arithmetic operations nothing but addition, subtraction, multiplications, division, percentage. So ఇవన్నీ arithmetic operations. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. సో లాజికల్ ఆపరేటర్ నథింగ్ బట్, నెక్స్ట్ లాజికల్ ఆపరేషన్ మీన్స్ ఎండ్, ఆర్, నాట్ సింబల్స్. ఓకేనా. ఎండ్, ఆర్, నాట్ సింబల్స్, లాజికల్ సింబల్స్ ఆపరేషన్స్. నెక్స్ట్ కండిషనల్ ఆపరేషన్స్ మీన్స్ ఈక్వల్ టు. సో కంపారిజన్ ఆఫ్ టూ వేరియబుల్స్ని. సో అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్ అండ్ కండిషనల్ ఆపరేషన్ ఎక్సెట్రా, వీటన్నిటిని మనం ఆపరేటర్స్ అని కాల్ చేస్తాం. సో నెక్స్ట్ ఆపరెంట్స్ ఆర్ ది వాల్యూస్ ఆన్ విచ్ ది ఆపరేటర్ కెన్ బి పెర్ఫార్మ్ ది టాస్క్. హియర్ ఆపరెంట్స్ కెన్ బి డైరెక్ట్ వాల్యూస్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఆర్ వేరియబుల్స్. సో వేరియబుల్గానే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్ అడ్రస్ ఆఫ్ ది మెమరీ లొకేషన్గా కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. ది ఆపరేషన్స్ అండ్ ఆపరెంట్స్. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి డేటా స్ట్రక్చర్లో. అవేంటో తెలుసుకుందాం. ఎక్స్ప్రెషన్ టైప్స్ బేస్డ్ ఆన్ ది ఆపరేటర్ పొజిషన్. ఎక్స్ప్రెషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types ఆఫ్. దే ఆర్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ వన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్, సెకండ్ వన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, థర్డ్ వన్ ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకేనా. ఫస్ట్ వన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. In infix expression, operator is used in between operands. The general structure is infix expression as follows. So infix expression is nothing but operator is used in between the operands. That means, so operand in between the operands, operator is in between the operands is called expression. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అదే చెప్పచ్చండి. సింటాక్స్ ఆపరెండ్. ఎగ్జాంపుల్ ఆపరెండ్ 1. ఓకేనా. సో ప్లస్ అనేది ఇక్కడ ఆపరెండ్ అవ్వదు, ఆపరేటర్ అవుతుంది. సో ఆపరేటర్. నెక్స్ట్ ఆపరెండ్ 2. ఓకేనా. ఆపరెండ్ 1 ఆపరేటర్, ఆపరెండ్ 2. దీన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. అంటే ఇన్ బిట్వీన్ ది ఆపరెండ్స్, ఆపరేటర్ ఈజ్ ఇన్ బిట్వీన్ ది ఆపరెంట్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకేనా. నెక్స్ట్ వన్ అంటే 2 వేరియబుల్స్ మధ్యన మనం ఆపరేటర్ యూజ్ చేసినట్టయితే అది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్స్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ది ఆపరెంట్స్. వీ కెన్ సే దట్ ఆపరేటర్ ఫాలోస్ ఎస్ ది ఆపరెంట్. సో మనం పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి అంటే ఆపరెంట్స్ ఆఫ్టర్
లో మనం ఆపరేటర్స్ యూజ్ చేసినట్టయితే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఆపరెంట్స్ ఫస్ట్ యూజ్ చేయాలి, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఆపరేటర్స్. ఓకేనా? నెక్స్ట్ ఏబి మైనస్, ఏబి యాస్ట్రిక్, ఏబి డివైడ్ సమ్ ఇలా యూజ్ చేసినట్టయితే మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. నెక్స్ట్ ఏ మైనస్ బి, ఏ డివైడెడ్ బి. సో ఇవి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఓకేనా? బిట్వీన్ ది వాల్యూస్ మధ్య మనం ఆపరేటర్ యూజ్ చేస్తే దాన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. నెక్స్ట్ ఆఫ్టర్ ది ఆపరెంట్స్. ఓకేనా? మన ఆపరేషన్స్ అనేది ఎప్పుడైనా ఆపరెంట్స్ తర్వాత యూజ్ చేసినట్టయితే దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని కాల్ చేస్తాం. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ద జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫాలోస్. సింటెక్స్: ఫస్ట్ ఆపరెంట్ 1. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఆపరెంట్ 2. సో మనం ఇన్ఫిక్స్లో ఏం చేసాం? ఫస్ట్ ఆపరెంట్ 1, నెక్స్ట్ ఆపరేటర్, తర్వాత ఆపరెంట్ 2 కదా. ఇక్కడ దానికి ఆపోజిట్ ఆపరెంట్ 1, నెక్స్ట్ ఆపరెంట్ 2. 2 ఆపరెంట్స్ కూడా ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. దీన్ని మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని కాల్ చేస్తాం. ఓకేనా? సో ఇది నెక్స్ట్ వన్ ఏంటి? థర్డ్ వన్ ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఇన్ ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్స్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఆపరెంట్స్. వీ కెన్ సే దట్ ఆపరెంట్స్ ఫాలో ది ఆపరేటర్స్. సో ఇన్ఫిక్స్లో అయితే మనం 2 ఆపరెంట్స్ మధ్యన ఆపరేటర్ యూజ్ చేస్తే దాన్ని ఇన్ఫిక్స్ అంటాం. నెక్స్ట్ 2 ఆపరెంట్స్ ఆఫ్టర్ దట్ మన ఆపరేటర్ యూజ్ చేసినట్టయితే దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇప్పుడు ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే బిఫోర్ ది ఆపరెంట్స్ మధ్య ముందుగా మనం ఆపరేటర్ యూజ్ చేసినట్టయితే దాన్ని ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఆపరేటర్ని ఆపరెంట్స్ ముందు బిఫోర్గా యూజ్ చేసినట్టయితే దాన్ని ప్రీఫిక్స్ అంటాం, ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? మైనస్ ఏబి ప్లస్ ఏబి డివైడ్ ఏబి. సో ఇలా యూజ్ చేస్తే బిఫోర్ దట్ ఆపరెంట్స్కి ముందుగా మనం ఆపరేటర్స్ యూజ్ చేసినట్టయితే ప్రీఫిక్స్ అంటాం. ఆఫ్టర్ యూజ్ చేసినట్టయితే పోస్ట్ ఫిక్స్ అంటాం. సో బిట్వీన్ ది యూజ్ చేసినట్టయితే ఇన్ఫిక్స్ అని కాల్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ప్రీఫిక్స్కి ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఇన్ ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఆపరెంట్స్. వీ కెన్ సే దట్ ఆపరెంట్స్ ఫాలో ది ఆపరేటర్స్. ద జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో సింటాక్స్ ఎగ్జాంపుల్: ఫస్ట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ ఆపరెంట్, నెక్స్ట్ ఆపరెంట్ 1, ఆపరెంట్ 2. సో ఇది ప్రీఫిక్స్. సో ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్ అంతా మనకి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్లో టైప్స్, ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అండ్ ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలోని ఎలా కన్వర్జేషన్, ఎక్స్ప్రెషన్ కన్వర్జేషన్, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్, నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ టు ఇన్ఫిక్స్, ఇలా డిఫరెంట్గా కన్వర్షన్ ఎలా చేయాలి, దాని యొక్క అల్గారిథం, దాని యొక్క ప్రాసెస్ మనం తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడైనా ఇచ్చిన అర్థమెటిక్లోని ఫస్ట్ బ్రాకెట్ని ప్రయారిటీ ఇస్తుంది, నెక్స్ట్ యాస్ట్రిక్ని ప్రయారిటీ ఇస్తుంది, నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ ఎడిషన్, నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ని మనకి ప్రయారిటీ ఇస్తుంది. సో దీని గురించి డెప్త్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ టైప్స్, ఇన్ఫిక్స్, ప్రీఫిక్స్, పోస్ట్ ఫిక్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్రెషన్ కన్వర్జేషన్స్ ఎలా చేయాలో డేటా స్ట్రక్చర్ స్టాక్ యూజ్ చేసి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? ఎక్స్ప్రెషన్ కన్వర్జేషన్స్, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్, కన్వర్సింగ్ యూజింగ్ స్టాక్ డేటా స్ట్రక్చర్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఎక్స్ప్రెషన్ కన్వర్జేషన్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. Any expression can be represented using 3 types of expressions: infix, postfix and prefix. Okay na? Any expressions represented using 3 types of expressions. ఏ ఎక్స్ప్రెషన్ అయినా 3 టైప్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అవి ఏంటి అంటే ఇన్ఫిక్స్, పోస్ట్ఫిక్స్ అండ్ ప్రీఫిక్స్. ఓకేనా? వీ కెన్ ఆల్సో కన్వర్ట్ వన్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ టు అనదర్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ఫిక్స్, ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్, పోస్ట్ఫిక్స్ టు ప్రీఫిక్స్ అండ్ వైస్ వర్సా. సో ఈ డిఫరెంట్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ టు ప్రీఫిక్స్ ఇలా మనం ఏ విధంగా ఒక ఎక్స్ప్రెషన్ అంటే ఇంకో ఎక్స్ప్రెషన్స్కి మనం కన్వర్షన్ చేయొచ్చు. అది ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ యూజింగ్ స్టాక్ డేటా స్ట్రక్చర్స్. స్టాక్ ఇంప్లిమెంట్ చేస్తూ మనం ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి, అవేంటో చూద్దాం. టు కన్వర్ట్
infix to expression into postfix expression using a stack data structure, we can use the following steps. సో మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ఫిక్స్ కన్వర్షన్ చేయాలి అంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అవి ఏంటంటో చూద్దాం. ఫస్ట్ వన్, రీడ్ ఆల్ ది సింబల్స్ వన్ బై వన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ది గివెన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు అయితే దానికి వన్ బై వన్ మనం రీడ్ చేస్తూ దాని యొక్క ప్రయారిటీ ఎలా ఇస్తామో ఫస్ట్ రూల్స్ చూద్దాం, తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇఫ్ ది రీడింగ్ ఏ సింబల్ ఈజ్ ఆపరెంట్ దెన్ డైరెక్ట్లీ ప్రింట్ టు ది రిజల్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫిక్స్లోని దాని యొక్క ఎక్స్ప్రెషన్ అంతా కంప్లీట్గా రీడ్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్లో మనం ఇచ్చిన ఇన్ఫిక్స్లోని సింబల్స్ వచ్చినట్టయితే లైక్ ఏ కానీ బి కానీ వచ్చినట్టయితే డైరెక్ట్గా అవుట్పుట్లో మనం ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ ది రీడింగ్ సింబల్ ఈజ్ లెఫ్ట్ పెరాన్సిస్, సో లెఫ్ట్ పెరాన్సిస్ ఉన్నట్టయితే దెన్ పుష్ ఇట్ ఇన్ ది స్టాక్, మనకి స్టాక్లోని పుష్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ ది రీడింగ్ సింబల్ ఈజ్ రైట్ పెరాన్సిస్ ఉన్నట్టయితే దెన్ పాప్ ఆల్ ది కంటెంట్ ఆఫ్ స్టాక్ అంటిల్ రెస్పెక్టివ్ లెఫ్ట్ పెరాన్సిస్ ఈజ్ పాప్డ్ అండ్ ప్రింట్ ఈచ్ పాప్డ్ సింబల్ టు ది రిజల్ట్. సో మనకి ఇక్కడ రైట్ పెరాన్సిస్ ఉన్నట్టు అయితే మనకి అంతవరకు స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ మనం అవుట్పుట్లో ప్రింట్ చేసేస్తాం. సో ఓకేనా, అన్నిటినీ మనం టెర్మినేట్ చేసేస్తాం అంటిల్ ది రెస్పెక్ట్ పెరాన్సిస్ ఈజ్ పాప్డ్ అండ్ ప్రింట్ ఈచ్. సో మనం ఎప్పుడైతే రైట్ పెరాన్సిస్ సింబల్ వచ్చిందో ఆల్రెడీ అందులో స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ మనం ప్రింట్ చేసేస్తాం, ఓకేనా. అది చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇఫ్ ది రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరేటర్, ఓకేనా, ఆపరేటర్ నథింగ్ బట్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, ఓకేనా, యాస్ట్రిక్, డివిజన్ ఎక్సెట్రా ఇలా సింబల్స్ ఉన్నట్టయితే దెన్ పుష్ ఇన్ టు ది స్టాక్. సో ఇలా సింబల్స్ ఏమైనా ఉన్నట్టయితే మనకి ఆపరేటర్స్ అవి మన స్టాక్లో మనం పుష్ చేస్తాం, ఓకేనా, అంటే ఇన్సెర్ట్ చేస్తాం. హవెవర్ ఫస్ట్ పాప్ ద ఆపరేటర్ విచ్ ఆర్ ఆల్రెడీ ఆన్ ది స్టాక్ దట్ హ్యావ్ హయ్యర్ ఆర్ ఈక్వల్ ప్రెసిడెన్స్ దెన్ కరెంట్ ఆపరేటర్ అండ్ ప్రింట్ ది టు ది రిజల్ట్. సో న్యూగా ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ అనేది హయ్యర్ ప్రయారిటీ ఉన్నా లేదంటే ఈక్వల్ ప్రెసిడెన్సీ ఉన్న కరెంట్ ఆపరేటర్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేసేస్తాం రిజల్ట్ కింద. సో అది ఇవి మనకి ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ చేసేటప్పుడు రూల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకొని చూద్దాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, కన్సిడర్ ఇన్ఫిక్స్. సో ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అది పోస్ట్ ఫిక్స్కి మనం కన్వర్జేషన్ చేయాలి. ఇప్పుడు రూల్స్ ఫాలో అవుతూ ఏంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎగ్జాంపుల్, a+b ఇంటూ సి మైనస్ డి, ఓకేనా. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్గా చేయాలి. టేబుల్ రిప్రజెంటేషన్లో చేసాము. ద గివెన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ స్టాక్ డేటా స్ట్రక్చర్ యాజ్ ఫాలోస్. సో ఈ ఫస్ట్ రీడింగ్ క్యారెక్టర్ అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్లోనే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బై వన్ మనం రీడ్ చేస్తాము రీడింగ్ క్యారెక్టర్లో. నెక్స్ట్ స్టాక్లో ఏ విధంగా స్టోర్ చేయాలో రూల్స్ ఫాలో అవుతూ స్టోర్ చేస్తాము. నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్, మన ఫైనల్గా అవుట్పుట్ అనేది పోస్ట్ ఫిక్స్. ఏంటి మన టార్గెట్ ఏంటి, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి మనం కన్వర్జన్ చేయాలి కదా. సో అది ఈ టేబుల్ ఫార్మేట్లో. ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ఇనీషియల్గా స్టార్టింగ్లో మనకి స్టాక్ ఎంప్టీగా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో కూడా ఎంప్టీ. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఏంటుంది, బ్రాకెట్ ఉంది. సో బ్రాకెట్ పెరాన్సిస్ ఉండేటప్పుడు మనకి ఏంటి లెఫ్ట్ పెరాన్సిస్ ఉండేటప్పుడు మనం పుష్ చేయాలి స్టాక్లోని. సో పుష్ మీన్స్ ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ స్టాక్లో మనం ఇనీషియల్గా ఇన్సర్ట్ చేస్తాం. సో ఈ పొజిషన్ నుండే కదా మనం స్టాక్లోని ఇన్సర్ట్ చేస్తాము. అంటే ఇక్కడ ఒక సింగిల్ ఎండ్ ఉంటుంది, ఇన్సర్షన్ అయినా డిలీషన్ అయినా ఆ ఎండ్ ఎండే మనకి అవుతుంది స్టాక్లో కదా. ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం పుష్ ఆపరేటర్. సో ఇక్కడ పెరాన్సిస్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసాం లెఫ్ట్ పెరాన్సిస్ ఉండేటప్పుడు. సో ఇక్కడ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో ఎంటీ. నెక్స్ట్ రూల్ ఇక్కడ ఏ ఇచ్చాం. సో ఈ ఏ ఇచ్చినట్టయితే మనం ఏంటి ఇక్కడ రూల్స్ ఫాలో అయ్యాం. ఇక్కడ చూడండి, రీడింగ్ సింబల్స్ ఆపరెంట్స్ అండ్ డైరెక్ట్లీ ప్రింట్ ది రిజల్ట్ అవుట్పుట్. సో అంటే మనం అవుట్పుట్ కింద మనం ప్రింట్ చేసేయచ్చు, ఓకేనా. లెఫ్ట్ పెరాన్సిస్ ఇచ్చేటప్పుడు స్టాక్లో మనం పుష్ చేస్తాం, అదే చెప్తుంది ఇక్కడ. సో ఏ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా డైరెక్ట్గా ప్రింట్ చేసేయచ్చు మనం, ఓకేనా. నో ఆపరేషన్స్, ఇక్కడ ఆపరేషన్స్ అనే లేదు. సిన్స్ ఏ ఈజ్ ఆపరెండ్ కాబట్టి స్టాక్లో ఇనీషియల్గా ఆపరేటర్ ఇది పెరాన్సిస్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఏ అనేది ఆపరెంట్ కాబట్టి అవుట్పుట్లో ప్రింట్ చేసేస్తాం. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటుంది ఇక్కడ ఎగ్జాంపుల్లోని ప్లస్ ఉంది. సో ప్లస్ యాజ్ లో ప్రయారిటీ దెన్ పెరాన్సిస్. సో ఇది లో ప్రయారిటీ కాబట్టి సో దీన్ని కూడా ప్లస్ ఆపరేటర్ని కూడా స్టాక్లో మనం పుష్ చేస్తున్నాము ప్లస్. నెక్స్ట్ ఎలిమెంట్ ఇది
ప్లస్ అవుతుంది. నెక్స్ట్ డిఫాల్ట్గా ఇక్కడ పోస్ట్ ఫిక్స్లో ఏ ఉంటుంది, ఓకేనా, ప్రీవియస్ ఎలిమెంట్. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, ప్లస్ బి కదా. సో ఇక్కడ బిని రీడ్ చేస్తాం. రీడ్ చేసేటప్పుడు ఇక్కడ ఆపరేషన్ ఏదీ లేదు, ఇక్కడ బి అనేది ఆపరెంట్ కాబట్టి సో డైరెక్ట్గా అవుట్పుట్లో మనం ప్రింట్ చేస్తాం, ఓకేనా. ప్రీవియస్ ఉన్న ప్లస్ పెరాన్సిస్ ఇక్కడ ఉంటుంది స్టాక్లో. నెక్స్ట్ తర్వాత మనకి రైట్ పెరాన్సిస్ వచ్చింది. ఎప్పుడైతే రైట్ పెరాన్సిస్ వచ్చిందో మనం ఆల్రెడీ స్టాక్లో ఉన్న ఎలిమెంట్ని అన్నిటినీ మనం ప్రింట్ చేసేస్తాం, ఓకేనా. ఫస్ట్ ప్లస్ని, పాప్ అంటే రిమూవ్ చేయడం ఆర్ డిలీట్ చేయడం స్టాక్ నుండి. ఫస్ట్ ప్లస్ ఆపరేటర్ని డిలీట్ చేస్తాం, అంటే ఇక్కడ మన అవుట్పుట్ ప్రింట్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఏబీ ఉంది కదా, నెక్స్ట్ ప్లస్, సో ఏబీ ప్లస్ అని మనం ప్రింట్ చేసాం. రైట్ పెరాన్సిస్ ఉండేటప్పుడు మనం పుష్ ఆపరేషన్ చేయకుండా పాప్ ఆపరేషన్, అంటే ఆల్రెడీ ఉన్న స్టాక్లో ఎలిమెంట్స్ అన్నిటిని మనం రిమూవ్ చేస్తాం, ప్రింట్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటుంది, ఇప్పుడు స్టాక్ అనేది ఖాళీ అయిపోయింది, ఎంప్టీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ యాస్ట్రిక్. సో ఇప్పుడు స్టాక్ ఈజ్ ఎంప్టీ, ఎందుకంటే మనకి రైట్ పెరాన్సిస్ వచ్చేటప్పుడు మనం అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని స్టాక్ నుండి రిమూవ్ చేసేయాలి, ప్రింట్ చేయాలి కదా. నెక్స్ట్ యాస్ట్రిక్ ఈజ్ ఆపరేటర్, సో పుష్. సో యాస్ట్రిక్ అనేది ఆపరేటర్ కదా, సో అందుకోసం స్టాక్ నుండి మళ్ళీ పుష్ చేస్తాం, ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఏబీ ప్లస్ ప్లస్ డిఫాల్ట్గా ఈ వాల్యూ ఉంది, ఇది క్యారీ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈక్వేషన్లో ఏంటుంది, నెక్స్ట్ వన్ యాస్ట్రిక్ తర్వాత బ్రాకెట్స్ ఉంది, పెరాన్సిస్ ఉంది కదా. సో ఇక్కడ లెఫ్ట్ పెరాన్సిస్ ఉండేటప్పుడు మనం స్టాక్లో పుష్ చేయాలి, పుష్ లెఫ్ట్ పెరాన్సిస్, ఇక్కడ స్టాక్లో పుష్ చేసాం, ఓకేనా. నెక్స్ట్ ఇది కామన్గా క్యారీ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటుంది, సి ఉంది. సో సి అనేది ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్గా మన అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. సో దేర్ ఈజ్ నో ఆపరేషన్ సిన్స్ సి ఈజ్ ఆపరెంట్. సో ఈ ఆపరెంట్ సి కాబట్టి మనం నెక్స్ట్ అవుట్పుట్లో డైరెక్ట్గా మనం ప్లేస్ చేసేస్తాం, పుష్ చేస్తాం, ఓకేనా. ఓన్లీ ఆపరేషన్సే స్టాక్లో చేస్తాం, ఆపరెంట్స్ వస్తే మన అవుట్పుట్లో డైరెక్ట్గా ప్రింట్ చేస్తాం యాజ్ ది రూల్. నెక్స్ట్ వన్ మైనస్. సో మైనస్ ఉండేటప్పుడు మైనస్ యాజ్ లో ప్రయారిటీ దెన్ పెరాన్సిస్, సో పుష్ మైనస్. సో ఇక్కడ మనకి ఆపరేటర్ వచ్చింది కాబట్టి స్టాక్లో మనం ఇన్సర్ట్ చేస్తాం, దట్ మీన్స్ పుష్ చేస్తాం. నెక్స్ట్ ఇది కంటిన్యూ అవుతుంది. లాస్ట్ వన్ ఏంటి, డి. సో డి అనేది ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్గా మనం అవుట్పుట్ చేస్తాం, నో ఆపరేషన్స్ సిన్స్ డి ఈజ్ ఆపరెంట్. సో ఇక్కడ ఇది కంటిన్యూ అవుతుంది, ఇక్కడ డి అనేది ఆపరెంట్ కాబట్టి ఇక్కడ మనం అవుట్పుట్లో ప్రింట్ చేస్తాం. సో ఏబీ ప్లస్ సిడి అని మనకు వచ్చింది కదా. నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడ రైట్ పెరాన్సిస్ ఎప్పుడైతే వచ్చిందో స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం రిమూవ్ చేస్తామో అది అవుట్పుట్లో ప్రింట్ చేస్తాం కదా. సో పాప్ మైనస్ అంటే ఏంటి, ఇందులో ఉన్న మైనస్ ఫస్ట్ సింబల్ ఉంది కదా, ఫస్ట్ నుండే కదా. సో లాస్ట్ వచ్చిన లిఫో ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది కదా, లాస్ట్ ఇన్ ఫస్ట్ వన్, లాస్ట్ మైనస్ వచ్చింది కదా. సో మైనస్ని పాప్ చేస్తాం ఫస్ట్, సో సిడి మైనస్ అని వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ వన్ పాప్ ఆల్ ఎలిమెంట్స్ స్టిల్ స్టాక్ బికమ్ ఎంప్టీ. సో అన్ని ఎలిమెంట్స్ కూడా పాప్ చేయాలి, ఎంతవరకు స్టాక్ అనేది ఎంప్టీ అయిన వరకు. ఇక్కడ మన నెక్స్ట్ ఏంటుంది, యాస్ట్రిక్ ఉంది. యాస్ట్రిక్ ఉండేటప్పుడు మనం ఎప్పుడైనా దాన్ని కూడా మనం అవుట్పుట్లో ప్రింట్ చేయాలి, ఏబీ ప్లస్ సిడి. నెక్స్ట్ మైనస్ని పాప్ చేసాం కదా, నెక్స్ట్ యాస్ట్రిక్, ఓకేనా. ఫైనల్గా మనకి పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఫైనల్ పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫాలోస్. సో ఏబీ ప్లస్ సిడి మైనస్ యాస్ట్రిక్స్, ఓకేనా. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ సి మైనస్ డి, ఇది ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ అయితే దీన్ని పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేది ఈ విధంగా రాస్తాం. సో ఇలా మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ని కన్వర్జన్ చేస్తాం. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఎవల్యూషన్ ఆఫ్ పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ప్రీవియస్ క్లాస్లో ఇన్ఫిక్స్ టు పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎలా కన్వర్జేషన్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని ఎలా ఎవల్యూట్ చేయాలో, ఓకేనా, యూజింగ్ స్టాక్ని యూజ్ చేసి ఈ వీడియోలో చూద్దాం. First definition, a postfix expression is a collection of operators and operands in which the operator is placed after the operands. That means in a postfix expression the operator follows the operands. So ఇక్కడ మనం postfix expression అంటే ఏంటి, ఆపరెంట్స్ తర్వాత మనం ఆపరేటర్స్ని ప్లేస్ చేస్తే దాన్ని పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ అంటామని తెలుసుకున్నాం కదా. సో ఎగ్జాంపుల్ చూద్దాం.
ఇక్కడ ఏబి ఏ అనే ఒక ఆపరెండ్, బి అనేది ఆపరెండ్, ఓకేనా. నెక్స్ట్ ఆపరేటర్, ఓకేనా. ఆపరెండ్ 1, ఆపరెండ్ 2, ఆపరేటర్. సో ఈ విధంగా ఉంటే మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని కాల్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యూట్ చేయాలి అంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో చూద్దాం. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యూషన్ యూజింగ్ స్టాక్ డేటా స్ట్రక్చర్. A postfix expression can be evaluated using the stack data structure. To evaluate a postfix expression using stack data structure, we can use the follow steps. First one, read all the symbols one by one from left to right in the given postfix expression. First ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని వన్ బై వన్ మనం లెఫ్ట్ టు రైట్ మనం రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ ది రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరెంట్ దెన్ పుష్ ఇన్ టు ది స్టాక్. సో ప్రీవియస్లో మనం ఆపరెంట్ యూజ్ చేస్తే డైరెక్ట్గా ప్రింట్ చేయాలి కదా. సో ఇందులో అలా కాదు, ఆపరెంట్ వచ్చినట్టు అయితే మనకి ఇక్కడ స్టాక్లో మనం పుష్ చేయాలి, అంటే ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్, ఇఫ్ ది రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరేటర్, దట్ మీన్స్ ప్లస్ మైనస్, ఓకేనా, యాస్ట్రిక్ ఎక్సెట్రా ఇలాంటి ఆపరేటర్స్ వచ్చినట్టయితే దెన్ పెర్ఫార్మ్ 2 pop operations and store the 2 popped operands in 2 different variables. సో మన ఈ సింబల్స్ వచ్చినట్టయితే మనం డైరెక్ట్గా పెర్ఫామ్ చేయాలి. దెన్ పెర్ఫామ్ రీడింగ్ సింబల్ ఆపరేటర్ యూజింగ్ ఆపరెండ్ 1 అండ్ ఆపరెండ్ 2 అండ్ పుష్ రిజల్ట్ బ్యాక్ ఆన్ ది స్టాక్. ఆపరెంట్ చేసిన తర్వాత మనం స్టాక్లో ఆ రిజల్ట్ని ప్లేస్ చేయాలి, ఓకేనా. పుష్ మీన్స్ ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్లీ పెర్ఫామ్ ఏ పాప్ ఆపరేషన్ అండ్ డిస్ప్లే ది పాప్డ్ వాల్యూ యాజ్ ఫైనల్లీ, ఓకేనా. రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ని మనం పాప్లో అదే డిస్ప్లే చేసి ఆ ఫైనల్ రిజల్ట్ని డిస్ప్లే చేస్తాం స్టాక్లో ప్లేస్ చేసి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా తీసుకున్నాం. 5 + 3 × 8 - 2, ఓకేనా. సో దీన్ని పోస్ట్ ఫిక్స్గా మనం చేయాలి అంటే ప్రీవియస్ క్లాస్లో చేంజ్ చేసాం కదా, కన్వర్ట్ చేసాం. సో ఆ విధంగా చేసినట్టయితే పోస్ట్ ఫిక్స్ మనకి ఈ విధంగా వస్తుంది. 5 × 3 + 8 × 2, ఓకేనా, మైనస్ యాస్ట్రిక్. ఈ విధంగా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇచ్చిన పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని దాన్ని ఎవాల్యూట్ చేస్తున్నాం, ఓకేనా. ఇప్పుడు మనకి ఎవాల్యూట్ చేస్తే ఏమొస్తుంది? 5 + 3 8, 8 × 8 - 2 6, 8 × 6 48 కదా రిజల్ట్, ఓకేనా. 8 6 48. సో మనకి ఫైనల్ రిజల్ట్ 48 రావాలి. సో దాని ఎవాల్యూషన్ ఎలా చేయాలో స్టాక్ యూజ్ చేసి డేటా స్ట్రక్చర్లో చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్గా రీడింగ్ సింబల్, స్టాక్ ఆపరేటరు, ఎవాల్యూటెడ్, ఓకేనా. సో ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో స్టాక్ ఎంప్టీగా ఉంటుంది. నెక్స్ట్ నథింగ్, దేర్ ఈజ్ నో ఎలిమెంట్, ఆపరేటర్ ఆర్ ఆపరెండ్. సో నెక్స్ట్ వన్, ఫస్ట్ ఏంటి 5 ఉంది. సో 5 అనేది ఆపరెండ్ కదా. సో ఆపరెండ్ వస్తే మనం ఏం చేయాలి? పుష్ చేయాలి. పుష్ 5 అంటే 5ని మనం స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ నథింగ్ అంటే దేర్ ఈజ్ నో ఆపరేటర్, ఏ ఆపరేటర్స్ ఏం లేదు కాబట్టి ఇది నథింగ్ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి? ఆపరెండ్ 3 ఉంది కదా. సో 3ని మనం పుష్ చేయాలి. సో పుష్ 3 = సో ఫస్ట్ 5 తర్వాత 3ని ప్లేస్ చేసాం. సో స్టాక్లో 2 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఆపరేటర్స్ ఏం లేవు కాబట్టి నథింగ్ ప్లేస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు 5 3 ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చాం. నెక్స్ట్ ఆపరేటర్ ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది. సో ప్లస్ 2 ఆపరెంట్స్ వచ్చిన తర్వాత మనం దాని యొక్క పెర్ఫార్మెన్స్ చేయాలి కదా, క్యాలిక్యులేషన్స్. సో ప్లస్ ఆపరేటర్, వాల్యూ 1 పాప్, వాల్యూ 2 పాప్. సో ఇక్కడ వాల్యూస్ని పాప్ చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ 5 నెక్స్ట్ 3, ఆ రెండింటిని మనం ఏం చేయమంటున్నాం? ఎడిషన్ చేయమంటున్నాం. సో 5 + 3 ఎంత వస్తుంది? 8 వస్తుంది. సో ఈ రిజల్ట్ అనేది స్టాక్లో ఇప్పుడు ప్లేస్ చేయాలి యాజ్ ఏ రూల్. ఇప్పుడు మన రూల్స్ చూసాం కదా ఇందులో. సో ఆ రూల్ ప్రకారం మనం 2 ఆపరెంట్స్ని ఇక్కడ పెర్ఫామ్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ని మనం స్టాక్లో ప్లేస్ చేసాం, ఓకేనా. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటుంది? 8 ఉంది. సో 8ని మనం స్టాక్లో పుష్ చేసాం. నెక్స్ట్ 2 ఉంది కదా. సో 2ని కూడా పుష్ చేసాం. 8 2 వచ్చింది. నెక్స్ట్ ఆపరేటర్ చూద్దాం. ఆపరేటర్ ఏముంది? ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ వాల్యూ 1 పాప్ చేస్తాం, అంటే 8 ఉంది, ఓకేనా. నెక్స్ట్ వాల్యూ 2 పాప్ చేస్తాం 2. సో వాల్యూ 2 ఏంటుంది? ఇక్కడ 2 ఉంది. సో ఇప్పుడు పెర్ఫామ్ చేయాలి మైనస్ ఆపరేటర్ యూజ్ చేసి. 8 - 2 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఆ 6 ఫైనల్ రిజల్ట్ ఇక్కడ స్టాక్లో ప్లేస్ చేస్తున్నాం. సో ఇది. నెక్స్ట్ ఇప్పుడు బ్రాకెట్స్లో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం కదా. నెక్స్ట్ యాస్ట్రిక్ని ప్లేస్ చేస్తాం. సో యాస్ట్రిక్ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఎలిమెంట్స్ ఉన్నాయి? 8 ఫస్ట్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. లాస్ట్ పెట్టిన వాల్యూ మనం ఫస్ట్ తీసుకుంటాం, తర్వాత వాల్యూ
8 ఉంది. సో 8 ఈ రెండింటికి ఆపరేషన్ ఏం పెర్ఫామ్ చేయాలి మనం? యాస్ట్రిక్ సింబల్ అంటే ఇంటూ 6 ఇంటూ 8 సో 48 వచ్చింది కదా. సో రిజల్ట్ ఏదైతే వచ్చిందో అది 48ని ఇక్కడ ప్లేస్ చేసేసాం. ఫైనల్గా మనం రిజల్ట్ని పాప్ చేస్తాం అంటే 48ని ప్రింట్ చేస్తాం అవుట్పుట్. సో ఇప్పుడు ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి మనం ఎవాల్యూట్ చేసినట్టు అయితే దాని యొక్క అవుట్పుట్ ఏంటి? ఇన్ఫిక్స్లోని 48. అలాగే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ చేసినా మన దాని యొక్క వాల్యూ ఏంటి వస్తుంది? 48. సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ని ఇన్ఫిక్స్ చేసిన పోస్ట్ ఫిక్స్ చేసిన నెక్స్ట్ ఫ్రీ ఫిక్స్ చేసిన వాల్యూ అనేది అవుట్పుట్ అనేది సేమ్గానే ఉంటుంది. అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను కాన్సెప్ట్. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్, నెక్స్ట్ దాన్ని ఎవాల్యూట్ చేసినప్పుడు లైక్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ కానీ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కానీ ఎవాల్యూట్ చేసినప్పుడు కొన్ని రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? రెండింటికి సేమ్ కాదు, డిఫరెన్స్. ఒకసారి మనం ఈ రూల్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన, ఫ్రీ ఫిక్స్ ఇచ్చిన, నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ ఇచ్చిన ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఫస్ట్ స్టార్టింగ్ మనం రీడ్ చేయాలి. ఓకేనా? ఆ ఎక్స్ప్రెషన్ రీడ్ చేస్తాం 1 by 1, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుండి రైట్ని ఫాలో అవ్వాలి మనం. ఓకేనా? రైట్ నుండి లెఫ్ట్ కాదు, లెఫ్ట్ నుండి రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు మనం ఇది ఇది లెఫ్ట్ సైడు, ఇది రైట్ సైడ్ కదా. సో ఈ డైరెక్షన్ మనం రీడ్ చేయకూడదు, ఈ డైరెక్షన్లో మనం రీడ్ చేయాలి ఏ నుండి. ఓకేనా? ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ని రీడ్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ ది రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరెండ్ దెన్ పుష్ ఇట్ ఇన్ టు ది స్టాక్. మనం ప్రీవియస్ క్లాస్లో ఇక్కడ ఏ ఉంది కదా, అంటే కన్వర్షన్ చేసేటప్పుడు ఇది అవుట్పుట్లో డైరెక్ట్గా ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వాల్యూ ఉండేటప్పుడు వాల్యూ ఉన్నదనుకోండి 5 + 3. సో అక్కడ ఆపరెంట్ అనేది ఎవాల్యూట్ చేసినట్టు. సో ఎవాల్యూట్ చేసినట్టు అయితే ఆ వాల్యూ ఎప్పుడు మనం స్టాక్లోని ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా? అది డిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇఫ్ ది రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరేటర్, అంటే రీడింగ్ సింబల్ అనేది ఆపరేటర్ అయినట్టయితే, అంటే ప్లస్ కానీ మైనస్ కానీ యాస్టిక్ కానీ డివిజన్ కానీ డివైడ్ కానీ, సో ఎలాంటి ఏ ఆపరేటర్స్ యూజ్ చేసినా దెన్ పెర్ఫామ్ 2 పాప్ ఆపరేషన్స్ అండ్ స్టోర్ ది 2 పాప్డ్ ఆపరెంట్స్. సో అప్పుడు మనం పెర్ఫామ్ చేయాలి. మనం స్టార్టింగ్ ఇనిషియల్లో స్టాక్లోని వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం కదా. ఇక్కడ చూడండి, వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం 5, నెక్స్ట్ 5, 3 అని. సో ఫస్ట్ మనం ఆపరెంట్స్ని అంటే వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. తర్వాత వచ్చిన ఆపరేటర్ యూజ్ చేసి దాన్ని పెర్ఫామ్ చేయాలి. పెర్ఫామ్ వచ్చిన దాన్ని మనం ఫైనల్గా అవుట్పుట్ అనేది ఈ స్టాక్లో ప్లేస్ చేయాలి. ఓకేనా? అది చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్ దెన్ పెర్ఫామ్ రీడింగ్ సింబల్ ఆపరేషన్ యూజింగ్ ఆపరెంట్ 1 అండ్ ఆపరెంట్ 2 అండ్ పుష్ ది రిజల్ట్ బ్యాక్ టు ది స్టాక్. ఆపరెంట్ చేసిన తర్వాత మనం ఇక్కడ రిజల్ట్ని స్టాక్లో ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్ పెర్ఫామ్ ఏ పాప్ ఆపరేషన్ అండ్ డిస్ప్లే ది పాప్డ్ వాల్యూ అండ్ ఫైనల్ రిజల్ట్. ఫైనల్గా మనం స్టాక్లో ప్లేస్ చేసిన రిజల్ట్ ఉంది కదా, చూడండి ఇక్కడ 48 అని ఉంది కదా. సో రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మళ్ళీ ఎలిమెంట్ని పాప్ చేస్తాం, అంటే రిమూవ్ చేస్తాం స్టాక్ నుండి ఇక్కడ. సో ఇదనమాట. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.